వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ని చూద్దాం. ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు 100% 6 నెలల లోపల మీటర్లు బిగిస్తామని, అదేవిధంగా ఇండ్ల గృహ వినియోగదారులకు కూడా 2018 డిసెంబర్ లోపల 500 యూనిట్లు వాడే వినియోగదారులకు, అదేవిధంగా 200 యూనిట్లు వాడే వాళ్లకు 31 డిసెంబర్ 2019 లోపల మీటర్లు బిగిస్తామని నరేంద్ర మోడీ గారితో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవము. రేవంత్ రెడ్డి అనే పేరు ఒక పదం, అబద్ధం అనే పదానికి పర్యాయ పదంగా వాడుకోవచ్చు. ఇక తెలంగాణ ప్రజలు వారు స్వయంగా వారిచ్చిందే ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఇక్కడికి. ఇది వారు హైలైట్ చేసింది. నేను పరీక్షలో పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో అని భయపడేవాడన కాపీ కొట్టేవాడు కూడా ఇంతకంటే దరిద్రంగా పనిచేయడు. ఈ రాష్ట్రాన్ని ఒక మాఫియా నడుపుతుందా? దొంగలు కలిసి ఊర్లు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఈ రాష్ట్ర విద్యుత్ కన్జ్యూమర్లందరినీ కసాయిలకు అప్పచెప్పే ప్రయత్నంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి.